డీసీపీ మంచిర్యాల్ ఉదయ్ కిరణ్ గారు, ట్రైనీ ఐపీఎస్ అశోక్, ఏసీబీ బెల్లంపల్లి, సిఐ గారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, ఇక్కడ వచ్చిన లీడర్స్, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ఆల్ డాక్టర్స్, మీడియా మిత్రులు, అన్ని ఊళ్ళకి వెళ్ళి వచ్చేసిన పెద్దలందరికీ నా తరఫున, రామగుండం పోలీస్ తరఫున పేరు పేరున నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడనండి, రెండే రెండు విషయాలు కన్వే చేస్తాను. మేజర్గా ప్రతి మనిషికి లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ ఉంటేనే మనం వేరే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం వేరే ఏదైనా ఆలోచించి దాన్ని మనం జీవితంలో ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది మనకి. సో అలాంటిది ఇవాళ మా లోకల్ పోలీస్ ఇలా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దాము సార్, డాక్టర్స్ కూడా విల్లింగ్ ఉన్నారు అని చెప్పేసి ఇమీడియట్గా పిలవగానే డాక్టర్స్ వచ్చినందుకు మా తరపు నుంచి డాక్టర్స్కి వెరీ థ్యాంక్ యూ అండి. మా కోసం మీరు ఇంత దూరం వచ్చేసి మీకు జనాలకి వైద్యం ఇవ్వడానికి రెడీ అయినారు. సో ఇవాళ మీకోసం కళ్ళ డాక్టర్, లేడీస్కి డాక్టర్, ఆర్థోపెడిక్, బొక్కల డాక్టర్, జనరల్ మెడిసిన్, జనరల్గా ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా వీళ్ళందరూ డాక్టర్స్ రావడం జరిగింది. సో అందరూ వీళ్ళ దగ్గర వెళ్ళేసి వీళ్ళని కరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి వైద్యం అందుకుంటారని నేను కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు చిల్కయ్య గారు చెప్పినారు, అప్పట్లో 10-15 years బ్యాక్, 10-15 సంవత్సరాల క్రితం దళం తిరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఇంత దూరం రాదు, ఏడుంది మీకు, మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏడవుతుంది కాదు, అందుకని మా దగ్గర రండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి అందరినీ వాళ్ళలో తీసుకుంటుండే. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరే చూడండి, ఉదాహరణకి ఇప్పుడు డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ అంటే ఎస్పీ కన్నా పెద్ద ర్యాంక్ ఆఫీసర్ సిపి గారు ఇంత మారుమూల ప్రదేశానికి రావడం జరిగింది. అదే స్టేజ్ మీద అందరూ సీనియర్ ఆఫీసర్స్ అంటే ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు, ఐపీఎస్లు ఇంతమంది అంత దూరం నుంచి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దాము, జనాల దగ్గర ఏమేమి వాళ్ళ ఆరోగ్యానికి మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, బాధ్యత తీసుకొని వాళ్ళకు కూడా కోసం మనం ఏదో చేయాలి అని చెప్పి ఇక్కడ దూరం దాకా వచ్చారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే అండి, మీకోసం మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా కంపల్సరీ పోలీసు వాళ్ళు అందరికన్నా ముందుండి పోరాడతారు. అది ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సో మీ దగ్గరికి ఎటువంటి అసాంఘిక ఆర్గనైజేషన్స్ లేకపోతే దళం వాళ్ళు ఎవరైనా వచ్చేసి మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, మీకు ఇలా అన్యాయం జరుగుతుందంటే మీరు వాళ్ళని వెళ్ళగొట్టేసి మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంపల్సరీ మా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.